25,00,000 ప్రాపర్టీ 3,00,000 పర్సనల్ లోన్‌తో నేనెలా చేశాననేది మీకు ఈరోజు నా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. కొన్నిసార్లు మనం రిస్క్ తీసుకోవాలా? ఆ రిస్క్ ఏంటంటే మీకు తెలిసిండాలా ఓకే. దాని నుంచి రేపొద్దున్నే ప్రాబ్లమ్ అయితే గూడా దాన్ని నేనెలా హ్యాండిల్ చేయగలను అనేసి. సో, నేను 2012లో నా పేరు మీద ఏ ప్రాపర్టీ ఏమీ లేదమ్మా. నాయన గాని ఎవరు సంపాదించినదేమీ లేదు. సో, ప్లాట్ తీసుకుందామని అనుకుంటూ ఉంటే ఒకటేదో డీలొచ్చింది. సో, డీలొచ్చినప్పుడు అది 4,60,000 ప్రాపర్టీ ఏదో 30, 40 సైటు. సో, దాంట్లో 1,60,000 నా దగ్గర ఉండింది. ఇంకా 3,00,000 ఎలా చేయాలంటే అప్పుడు నాకు పర్వాలే ఒక డీసెంట్ అంటే ఈఎంఐ కట్టుకునే శక్తి ఉండేంత సాలరీ వస్తుండింది. సో, 3,00,000 పర్సనల్ లోన్ తీసుకొని దానికి ఈఎంఐ రూ. 10,500 ఓకే. 3 ఇయర్స్‌కి. సో, తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ గూడా అయిపోయిద్ది. ప్రాబబ్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 70,000-80,000 ఇంట్రెస్ట్ కట్టించాక. సో, 3 ఇయర్స్ లోన్ క్లోజ్ అయింది. 3 ఇయర్ తర్వాత ప్రాపర్టీ చూస్తే 4,60,000 ఉండింది. దాదాపు 9,00,000 అయిందనమాట. సో, ఇక్కడ నేను తీసుకున్న రిస్క్ ఏమంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి నేను ఈఎంఐ కట్టకపోతే సేమ్ ప్లాట్ సేల్ చేస్తాము. సేల్ చేసి కావాలంటే లోన్ కట్టేస్తాంలే అనేది ఫస్ట్ ఒక గట్ ఫీలింగ్ అనమాట. ఓకే. చిన్న ప్రాబ్లమ్ కావచ్చు. మన జాబ్ పోవచ్చు. లేదంటే ఇంకే రకమైన ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా కూడాను మన దగ్గర చిన్న ప్రాపర్టీ ఉంది. దాన్ని అమ్మేయొచ్చు. సో, దాని తర్వాత ఫీలింగ్ ఏమంటే మన పేరు మీద ప్లాట్ వచ్చింది. ఒక ల్యాండ్ వచ్చింది అనేది ఒక ఫీలింగ్ అనమాట. బట్ దీంట్లో అంటే రిస్క్ ఏమంటే అందరూ ఇలా చేసేదని చేయలేదు. రేపొద్దున్నే ప్రాపర్టీ ఏదైనా ప్రాబ్లమ్ అయింది. ప్రాపర్టీనే ప్రాబ్లమ్ ఉంది అంటే మొత్తం లాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే. సో, ఇలాంటి ట్రిక్స్, హ్యాక్స్ నేను చాలా చేశాను. పర్సనల్ లోన్‌తోనే మరి. ఈ ప్రాపర్టీలో నేను ఇల్లు గూడా కట్టాను. దానికి ఒక 25,000 రెంట్ కూడా వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ ఇల్లేంటి? ఎంత కట్టాను? ఎంత రెంట్ వస్తుంది? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అయిందనేది మీకు చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో కండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.